బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తన ప్రభావంతో తెలంగాణ తెలుగు రాష్ట్రాల్లో కూడా వర్షాలు కురుస్తూ ఉన్నాయి. తెలంగాణలోని ఈ నెల 26 వరకు అతి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ ప్రకటించింది. తెలంగాణలో 6 జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్, మరొక 14 జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది. మరొక 2 రోజుల పాటు భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ కేంద్రం ప్రకటించింది. ఇటు హైదరాబాద్ వ్యాప్తంగా కూడా నిన్నటి రాత్రి నుంచి ఏకధాటిగా వర్షం పడుతోంది. రోడ్లపై వర్షపు నీరు నిలవడంతో హైదరాబాద్ రోడ్లపై ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. నగరంలో వర్షాలపై మరింత సమాచారం మా ప్రతినిధి ప్రవీణ్ అందిస్తారు. వ్యాప్తంగా మొత్తం భారీ వర్షాలు అయితే కురుస్తున్న నేపథ్యంలో మనం ఎక్కడ చూసుకున్నా కానీ ఈ యొక్క వరద నీరు మొత్తం టోల్గా ఇక్కడ ఆగిపోవడం వలన మొత్తం ట్రాఫిక్ అయితే మనం చూసుకుంటున్నాం. ట్రాఫిక్ మొత్తం టోల్గా జామ్ కావడం జరిగింది. దాని హైడ్రా సిబ్బంది ఈ యొక్క నీటిని తొలగించే ప్రయత్నం అయితే చేస్తున్నారు. నిన్న రాత్రి నుంచి భారీ వర్షం కురుస్తున్న నేపథ్యంలో మనం ఇప్పుడు ఈ యొక్క ఎంజీబీఎస్ బస్టాండ్కి వెళ్ళే రూట్లో మనం ఉన్నాము. ఇక్కడ చూసుకుంటే వాహనదారులు కూడా మొత్తం టోటల్గా ఇబ్బంది పడుతున్నటువంటి దృశ్యాలు మనం చూస్తున్నాము. ఈ నీరు మొత్తం టోటల్గా ఎక్కడ పోకుండా ఇక్కడే రోడ్డు మీద నిలబడిపోయి ఉంది. కాబట్టి మన హైడ్రా సిబ్బంది ఈ మొత్తం టోటల్గా కూడా మనం ఇప్పుడు చూస్తున్నాము. డిఆర్ఎఫ్ బృందాలతో కలిసి హైడ్రా సిబ్బంది ఈ నీటిని అంతా ఇక్కడ నుంచి తొలగించే ప్రయత్నం అయితే చేస్తున్నారు. అదే నిన్న కురిసినటువంటి భారీ వర్షానికి మొత్తం టోటల్గా కూడా ఎక్కడ నగరం మొత్తం తడిచి ముద్దయినట్టుగా తెలుస్తుంది. నగర వ్యాప్తంగా మొత్తం టోల్గా ఇదే విధంగా కొనసాగుతుంది. హైడ్రా సిబ్బంది మొత్తం టోల్గా ఆ యొక్క నీటిని తొలగించే పని అయితే చేస్తున్నారు. ఇక్కడ నిలిచినటువంటి ఏదైతే నీరు ఉందో ఆ నీటిని తొలగించే ప్రయత్నం మొత్తం టోటల్గా చేసేసి ఇక్కడ క్లియర్ చేసే ప్రయత్నంలో కూడా హైడ్రా సిబ్బంది ఉన్నట్టుగా తెలుస్తుంది. హైడ్రా సిబ్బంది మొత్తం టోల్గా కూడా ఈ నీటిని తొలగించే పని అయితే చేస్తున్నారు. ఇది పైప్ లైన్లో పెట్టేసి మొత్తం టోల్గా ఈ వాటర్ని తొలగించే పని చేస్తున్నారు. ట్రాఫిక్ కూడా అయితే అంతరాయం ఏర్పడుతున్నట్టుగా తెలుస్తుంది. అయితే బ్రదర్ చెప్పండి, ఎప్పటి నుంచి ఉన్నాయి ఈ వాటర్, ఎప్పటి నుంచి ఉన్నాయి, ఏంది? నైట్ నుంచి ఉన్నాయి. నైట్ నుంచి. ఓకే, ఇప్పుడు ఏం చేస్తున్నారు? పంపిస్తాను. అయితే హైడ్రా సిబ్బంది మొత్తం టోటల్గా వాటర్ని సార్ చెప్పండి ఏంది? ఏడాది నుంచి ఉన్నది. ఇది వర్షం వస్తేనే నీళ్ళు పడుతుంది. నీళ్ళు వీళ్ళు వచ్చి తీస్తున్నారు పాపం. వర్షం పడితే ఇంతగానంలో వెహికల్ గిట్ట ఇబ్బంది అవుతుంది. మరి ఎన్ని రోజులు ఎప్పుడు పట్టించుకోలేదు? పోయిన ఏడాది నుంచి గోడ కట్టినారు, అప్పుడు సంది నీళ్ళు ఆగుతుంది సార్. ఇది పోవడానికి ఎక్కడ పోవడానికి నీళ్ళు పోవడానికి లేదు, స్థలం లేదు, మోరీ లేదు. మోరీ అవతల ఉన్నది, మళ్ళీ ఇళ్ళకి మోరీ చేయమంటే చేస్తలేరు. మరి ఇంకా 2-3 రోజులు వర్షాలు ఉన్నాయి అంటున్నారు. ఈ చిన్నపాటి వర్షానికి ఇంత విధంగా ఉంటే కూడా మళ్ళీ వర్షం వస్తూనే ఉంటుంది, మళ్ళీ ఉంటుంది. ఎక్కడ చూసుకున్నా ఈ యొక్క వాటర్ వల్ల ఈ యొక్క మొత్తం టోటల్గా వాహనదారులు కూడా ఇబ్బంది పడుతున్నారు. ఇంకా కొద్దిగా వర్షం పడ్డదంటే మాత్రం మొత్తం టోటల్గా మోకాల లోతు నీళ్లు కూడా ఇక్కడ నిలిచిపోతాయంటూ కూడా వాహనదారులు చెప్తున్న నేపథ్యంలో మనం ఎక్కడ చూసుకున్నా కానీ చినుకు పడితే చాలు హైదరాబాద్ మొత్తం చిత్తడిగా మారిపోతుంది. కొద్దిపాటి వర్షానికే, నిన్న కురిసినటువంటి కొద్దిపాటి వర్షానికే ఈ విధంగా ఉంది అంటే ఇప్పుడు వాతావరణ శాఖ కూడా హెచ్చరిస్తున్న నేపథ్యంలో మనము ఇంకా భారీ వర్షాలు కూడా ఉన్నాయంటూ చెప్తూ ఉంది. కాబట్టి ఈ యొక్క భారీ వర్షాలకు ఇక్కడ ఉన్న ప్రాంతం మొత్తం టోల్గా కూడా మనం చూసుకుంటే అక్కడ కూడా ఈ యొక్క వాటర్ ప్రాబ్లం ఏదైతే ఉందో ఈ వాటర్ ప్రాబ్లం వల్ల మొత్తం టోల్గా వెహికల్స్ అన్ని ఆగినటువంటి దృశ్యాలను మనం చూస్తున్నాం. భారీ ఎత్తున ట్రాఫిక్ జామ్ కూడా జరిగింది. మనం విజువల్లో కూడా చూసుకునేటట్టయితే మొత్తం టోల్గా ఈ ట్రాఫిక్ మొత్తం క్లియర్ కావడానికి ఇంకొక ½ అన్ అవర్ కూడా సమయం పట్టే విధంగా ఉంది. కాబట్టి ఇక్కడ చూసుకుంటే ఆ డిఆర్ఎఫ్ బృందాలు మొత్తం టోల్గా ఇక్కడ నుండి నీటిని పంపించడానికి ఎక్కడ కూడా లేదు. ఆ యొక్క మోటార్ ద్వారా పైప్ లైన్ పెట్టేసి మోటార్ నుంచి మొత్తం టోల్గా బయటికి పంపించే యత్నం అయితే చేస్తున్నారు. మనం చూసుకుంటున్నాం ఆర్టీసీ బస్ కూడా వస్తుంది. ఆర్టీసీ బస్తో పాటు చిన్న వెహికల్స్ ఏవైతే ఉన్నాయో ఆ వెహికల్స్ మొత్తం టోల్గా నీటి వలన ట్రాఫిక్ జామ్ కూడా ఏర్పడుతుంది. పబ్లిక్ కూడా తీవ్ర ఇబ్బందులకు కూడా గురవుతున్నామంటూ చెప్తూ ఉన్న నేపథ్యంలో మనం చూసుకుంటే మొత్తం టోల్గా ఈ మొత్తం వాటర్ క్లియర్ కావడానికి ఇంకా కాసేపు సమయం పడుతుందంటూ కూడా డిఆర్ఎఫ్ బృందాలు చెప్తున్నారు. హైడ్రా బృందం మొత్తం టోటల్గా ఈ యొక్క నాలా ఏదైతే జామ్ అయ్యిందో ఈ యొక్క నాలాని మొత్తం తొలగించే ప్రయత్నంలో కూడా ఉన్నట్టుగా తెలుస్తుంది. వాహనదారులు చూస్తున్నాం మనం మొత్తం టోటల్గా ఇబ్బంది పడుతున్న దృశ్యాలను మనం చూస్తూ ఉన్నాం. ఈ యొక్క వాటర్ని ఇక్కడ నుంచి క్లియర్ చేస్తే మొత్తం వెళ్ళడానికి కూడా వస్తుంది అంటూ కూడా చెప్తూ ఉన్నారు. అయితే వాహనదారులు తీవ్ర ఇబ్బందులకు కూడా గురవుతున్న నేపథ్యం మనం మొత్తం టోటల్గా చూసుకుంటున్నాం. ఈ యొక్క నీరు ఎన్ని రోజుల నుండి ఉంది ఇవన్నీ కూడా అయితే వాహనదారులు కూడా ఇబ్బంది పడుతున్న దృశ్యాలను మనం చూస్తూ ఉన్నాం. నడవడానికి కూడా రావడం లేదు, చిత్తడిగా మారిపోతుంది. వాహనదారులు అదేవిధంగా దాంట్లో నుండే వెళ్తున్నారు. ట్రాఫిక్ కూడా చూసుకోవచ్చు మనం, ట్రాఫిక్ మొత్తం టోల్గా కూడా జామ్ అవుతుంది. ఇది మొత్తం చూసుకోవచ్చు. ఈ వరద నీరు వలన దీన్ని మొత్తం క్లియర్గా చేయాలి. క్లియర్ చేసిన తర్వాత అయితే మొత్తం టోల్గా వాహనదారులు ఇబ్బందులు కూడా తొలగుతాయి అంటూ కూడా వాహనదారులు కొంతమంది అయితే ఇబ్బంది పడుతున్న దృశ్యాలను కూడా చూస్తూ ఉన్నాం.
వాహనాలు మొత్తం టోటల్గా ఈ వర్షం వల్ల మనం చూసుకుంటున్న నేపథ్యంలో ఈ వాహనం మొత్తం టోటల్గా వాహనదారులందరూ కూడా ఇబ్బంది పడుతున్న దృశ్యాలను అయితే మనం చూస్తూ వస్తున్నాం. ఇదే విధంగా చూసుకుంటే హైదరాబాద్లో మరికొంతసేపు కూడా వర్షం పడ్డదంటే మాత్రం ఈ యొక్క ప్రాబ్లం ఇక్కడ ఇంకా ఎక్కువగా అవుతుంది అంటూ కూడా స్థానికులు చెప్తున్నారు. కెమెరా పర్సన్ హనుమంతుతో ప్రవీణ్, హై న్యూస్, హైదరాబాద్. హైదరాబాద్ వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తూ ఉన్నాయి. మాదాపూర్ హైటెక్ సిటీతో పాటు హైదరాబాద్లోని ప్రధాన రహదారుల్లో ట్రాఫిక్ జామ్ ఏర్పడుతుంది. ట్రాఫిక్ జామ్ కారణంగా వాహనదారులు గంటల తరబడి వేచి చూడాల్సిన పరిస్థితి నెలకొంది. ఒక పక్క వర్షం, మరొక పక్క ట్రాఫిక్తో సామాన్య పౌరులు సైతం నరక యాతన అనుభవిస్తున్నారు. వర్షం కారణంగా ట్రాఫిక్ జామ్ కాకుండా పోలీసులు, ఐటీ సెక్టర్ యజమానులకు, ఉద్యోగులకు వర్క్ ఫ్రం ఇవ్వాలంటూ ఆదేశాలు జారీ చేశారు. అవసరమైతేనే తప్ప రోడ్లపైకి రావద్దని అధికారులు హెచ్చరిస్తూ ఉన్నారు. దీనిపై మరింత సమాచారం ఐ న్యూస్ ప్రతినిధి ప్రవీణ్ అందిస్తారు. హైదరాబాద్ వ్యాప్తంగా, నగర వ్యాప్తంగా మొత్తం ఎక్కడ చూసినా కానీ వర్షం కారణంగా ట్రాఫిక్ ఫుల్గా జామ్ అవుతుంది. మనం చూస్తూ ఉన్నాం. ఇప్పుడు అయితే మనం ప్రసాద్ ల్యాబ్ నుండి ఏదైతే మాదాపూర్ వెళ్తుంటామో ఆ మాదాపూర్ వెళ్ళే మొత్తం టోటల్గా కూడా ట్రాఫిక్ జామ్ని అయితే మనము చూస్తూ ఉన్నాము. భారీ ఎత్తున సిగ్నల్ నుండి ఇక్కడి నుండి ఇక్కడ చూసుకున్నా కానీ మొత్తం టోటల్గా భారీ ఎత్తున వెహికల్స్ మూవ్మెంట్ కూడా చూస్తున్నాం. మనం భారీ ఎత్తున వెహికల్స్ మూవ్మెంట్ కూడా అయితే అవుతుంది. ట్రాఫిక్ సిగ్నల్ ఒక 1 కిలోమీటర్ పైనే ఈ యొక్క ట్రాఫిక్ మొత్తం టోటల్గా కూడా ఉంది. ఇప్పుడిప్పుడే మెల్లగా మూవ్ అవుతున్నటువంటి దృశ్యాలను కూడా మనం చూస్తున్నాం. ఎక్కడ చూసుకున్నా కానీ ఆ యొక్క సిగ్నల్ నుండి మనం కూడా చూసుకుంటే కనుక మన కెమెరామెన్ విజువల్లో చూపించే ప్రయత్నం చేస్తున్నారు. సిగ్నల్ 1 కిలోమీటర్ దూరంలో సిగ్నల్ ఉంది. ఈ యొక్క వెహికల్ మూవ్మెంట్ మొత్తం టోల్గా ఇప్పటికే హైదరాబాద్లో ఆ వెహికల్ మూవ్మెంట్ ఏంటంటే ఈ యొక్క భారీ వర్షాల నేపథ్యంలో ఈ యొక్క వాతావరణ శాఖ అధికారులు కానీ, ఇటు పోలీస్ శాఖ అధికారులు కానీ ప్రత్యామ్నాయ మార్గాలు అయితే చూసుకోవాలని చెప్పిన నేపథ్యంలో అయితే వాహనదారులు కూడా తమకు ప్రత్యామ్నాయ మార్గాల ఎక్కడ ఉన్న ఆ యొక్క మార్గాలను చూసుకొని వెళ్తడం చేత మొత్తం టోల్గా భారీ ఎత్తున ట్రాఫిక్ జామ్ అయితే అవుతుంది. మనం చూసుకుంటాము ఇక విజువల్లో అయితే 1/2 కిలోమీటర్కు పైగా కూడా అక్కడి నుండి మొత్తం సిగ్నల్ 1 కిలోమీటర్ దూరంలో సిగ్నల్ ఉంటుంది. అయితే 1/2 కిలోమీటర్కు పైగా కూడా ఆ వెహికల్స్ అన్ని ఆగినటువంటి దృశ్యాలను కూడా మనం చూస్తూ ఉన్నాం. ఎక్కడ చూసుకున్నా కానీ ఇక్కడ బ్యాక్ నుండి కానీ ఇక్కడ ఆ ఫ్రంట్లో మొత్తం టోల్గా ఒక 1 కిలోమీటర్ ఇప్పుడు అక్కడ సిగ్నల్ ఉన్నది. మొత్తం టోల్గా ఈ యొక్క సిగ్నల్ ప్రసాద్ ల్యాబ్ నుండి వెళ్తున్న క్రమం లోపల ఈ సిగ్నల్ 1 కిలోమీటర్ల దూరంలో సిగ్నల్ ఉంటుంది. కాబట్టి వెహికల్ మూవ్మెంట్ కూడా మనం చూస్తూ ఉన్నాం. అయితే ఇవన్నీ కూడా వెహికల్ మూవ్మెంట్ మొత్తం స్లోగా అయితే కొనసాగుతుంది. వర్షం కారణంగా వర్క్ ఫ్రమ్ ఐటీ ఉద్యోగులకు మొత్తం టోల్గా కూడా వర్క్ ఫ్రమ్ హోమ్ ఇచ్చినా కూడా అయితే ఎమర్జెన్సీ ఉంటే తప్ప రోడ్లపైకి రావద్దంటూ కూడా వాతావరణ శాఖ ఇప్పటికే తెలిపిన నేపథ్యంలో మొత్తం టోల్గా చూసుకుంటే అయితే ఎక్కడ చూసినా కానీ ఈ యొక్క ట్రాఫిక్ జామ్ నగరంలో మొత్తం టోల్గా కూడా ఎక్కడ చూసుకున్నా కానీ ట్రాఫిక్ జామ్ ఏర్పడుతూ ఉంది. అయితే దీనికి మొత్తం టోల్గా అయితే వాతావరణ శాఖ నుండి కానీ, పోలీస్ అధికారుల శాఖ నుండి కానీ ఇప్పటికే కొన్ని సూచనలు కూడా వచ్చిన నేపథ్యంలో అయితే ప్రత్యామ్నాయ మార్గాలు చూసుకోవాలంటూ కూడా చెప్తున్నారు. కెమెరా పర్సన్ హనుమంతుతో ప్రవీణ్, హై న్యూస్, హైదరాబాద్.